అగో ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఆ ఒరికా కంపెనీ సీఈఓ సంజీవ్ గాంధీ సార్తోని ఇట్లా మీటింగ్ పెట్టిండట. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో మీ ఒరికా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను పెట్టుండ్రి, అందులో పెద్ద ఎత్తున నిరుద్యోగులను నౌకర్లకు తీసుకోండి, మీ కంపెనీకి కావాల్సిన అన్ని అనుమతులు కూడా మా కాంగ్రెస్ సర్కారు కాయిస్గా ముగ్గడబడి చూసుకుంటుందని చెప్పుకొచ్చిండట. మరి కంపెనీలు ఓ దిక్కు తెలంగాణ మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక ఐటీ రంగం మొత్తం ఆగమైతుంది, రియల్ ఎస్టేట్ రంగం చందన చందన అవుతుందని అన్నారా అంటే ఏమో మరి అట్లా మంత్రిని పట్టుకొని ముఖం మీదనే అంటారా అనకుండొచ్చు. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ఓదికు చాలా కంపెనీలు సాలించుకొని ఇండస్ట్రీలు బంధు పెట్టుకొని బయటి రాష్ట్రాలకు పోతున్నాయని కొందరు అంటుర్రు. కాబట్టి మొదలు ఆపుండ్రి. అట్లా చేయకుండా కట్టుకున్న భార్యకు కాటన్ చీర దేనోడు సోపతి చేసిన వేరేట ఆమెకు పట్టు చీర తెచ్చిండు అన్నట్టు ఇట్లా చేసుకుంటా పోతే ఉత్త కథనే అయ్యే కాడికి రావచ్చు. ఎందుకంటే మీరు పెట్టుబడుల కోసం పోయి పేరుకు పెద్ద పెద్ద కంపెనీలను కలుసుడే ఉన్నది కానీ వాళ్ళు బయటి దేశాల నుంచి తెలంగాణకు వచ్చింది లేదు, పెట్టుబడులు పెట్టింది లేదు. మీరు ఆడదాకా పోయినందుకు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకం ఇట్లా కొంత ఆగం చేయబడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.